కేంద్ర ప్రభుత్వం నుండి అద్భుతమైనటువంటి వేకెన్సీ రాబోతుంది 2025-26లో మనకైతే రిక్రూట్మెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది కేవలం 10th పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ వేసుకోవచ్చు. 50,000కి పైగా పోస్టులు అయితే రాబోతున్నాయి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండ. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి 2025-26 నోటిఫికేషన్ అయితే మనకి ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారం అయితే మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది జూన్ 1st డేట్ నుంచి మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ నుంచి అయితే మనమైతే స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ మీకైతే బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, క్లాసెస్ ఉంటాయి, అండ్ అదేవిధంగా స్టడీ అవర్స్ ఉంటాయి, గ్రౌండ్ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ అయితే ఉండడం జరుగుతుంది. మొత్తం కూడా మీకైతే ఒకటే బిల్డింగ్ రెసిడెన్షియల్ క్యాంపస్ అన్నట్టు, మీరు ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని ఫెసిలిటీస్ అయితే మీకైతే ఉంటాయి. సో మీరు అదొక్కటి ఫోకస్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ మీరు ఎవరైతే రావాలనుకుంటారో ఆధార్ కార్డ్ జిరాక్స్, 10th ఫామ్ జిరాక్స్, పాస్పోర్ట్ అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడు ఎవరైతే ముందుగానే అడ్మిషన్స్ తీసుకొని జాయిన్ అవుతారో వీళ్ళకైతే కోచింగ్ ఫీజు అయితే తక్కువగా ఉంటుంది. మీరు ఫీజు గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ముందుగా ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 రిక్రూట్మెంట్ అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేశాక మీరు పైకి అయితే స్క్రోల్ చేయండి. మనకి యూఎఫ్జే యూఎస్ వెబ్సైట్కి వచ్చాక ఇదన్నీ డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. 2025 సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక అప్లికేషన్ డేట్స్ చూస్తే అక్టోబర్ 2025కి స్టార్ట్ అవుతుంది. స్పెసిఫిక్ డేట్ అనేది మళ్ళీ మీకైతే అనౌన్స్ అయితే చేస్తారు. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు నవంబర్లో అయితే ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు కూడా మీకు నవంబర్లో ఉంటుంది. ఏదైనా ఎడిట్ చేసుకోవడానికి నవంబర్ అండ్ డిసెంబర్లో ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి అండ్ ఫిబ్రవరిలో అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనకి సిబిటీ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మీరైతే కొంచెం బైక్ స్క్రోల్ చేసే వేకెన్సీస్ వచ్చేసి మనకైతే అప్రాక్సిమేట్లీ ఒక 50,000 ప్లస్ అయితే ఉండొచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి ఇది ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఫీమేల్స్ కూడా ఏ కేటగిరీ అయినా కానీ ఎటువంటి ఫీజు అయితే ఉండదు అన్నట్టు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 10th పాస్ అయినా ఎవరైనా కానీ దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, మీకు కనుక ఏజ్ ఉంటాయి. మరి ఏజ్ వచ్చేసి మనకి ఎంత ఉండాలి అని అంటే, మనకి ఫస్ట్ 2026 వరకు మినిమం వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 23 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారికి అయితేనేమో 5 ఇయర్స్ ప్లస్ ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి స్పెసిఫిక్ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంది, ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అన్నాం. సో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఏందని ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ ఇందులో కనుక మీరు మంచి స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే మనకి యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నుంచి మీకు అయితే బెస్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది అన్నట్టు, 40 మార్క్స్ ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వచ్చేసి మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. 1 అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు, 80 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఓకేనా, 160 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది 0.25 అనేది పెట్టడం జరిగింది. సో మనకి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం అయితే లేదు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చేసి మనకి ఇదే 5 కిలోమీటర్స్ వచ్చేసి మనకి 24 మినిట్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ మనకు 8.5 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు, 8 minutes 30 seconds. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే హైట్ విషయంలో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది మన జనరల్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకైతే. అండ్ అదేవిధంగా ఫీమేల్స్లో వచ్చేసి జనరల్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకి 157 సెంటీమీటర్స్ ఉంటుంది. హైట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకైతే 162.5 అనేది మనకి మేల్ క్యాండిడేట్స్కి ఉండాలి. ఫీమేల్స్కి వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చెస్ట్ విషయానికి వచ్చేసి జనరల్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకి ఎక్స్పాన్షన్ అనేది బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 80 సెంటీమీటర్స్ వరకు అయితే రావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్టీ వాళ్ళకైతే 76 సెంటీమీటర్స్ ఉండాలి, ప్లస్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి. ఇక్కడ ఏది కూడా జనరల్ ఓబీసీ వీళ్ళకి కూడా 80 అనేది మినిమం ఉండాలి, 85 వరకు ఎక్స్పాన్షన్ అవ్వాల్సి ఉంటుంది. 5 సెంటీమీటర్ అనేది బ్రీతింగ్ ఎక్స్పాన్షన్ అవ్వాలి. ఓకేనా? సో సైట్ అనేది ఉండకూడదు, ఉంటే మనము వేరే ఆప్షన్స్ అయితే మనం అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇది ఒక నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నట్టు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే, ఏజ్ లిమిట్ అంటే, సెలక్షన్ ప్రాసెస్ అంటే, అప్లికేషన్ డేట్స్ అంటే, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. ఇవి మనకు మెయిన్ అన్నట్టు. సో ఇది విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మనకి ఛానల్ అయితే వస్తుంటాయి. రెగ్యులర్గా మనం ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి, ప్రతి ఒక్క అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్.